ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ ఈరోజు మనం బైబిల్లోని బంగారు మాటగా ప్రార్థన అనుభవం. మరి దానియేలు ప్రార్థన అనుభవము ఎంత గొప్పగా ఉన్నదో మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే కూడా బైబిల్లోని బంగారు మాటగా ఒక్క మాటను మనం తీసుకుంటాము. మరి దానియేలు యొక్క ప్రార్థన అనుభవం. ఈరోజు నా ప్రార్థన అనుభవం ఎలా ఉంది? మన ప్రార్థనకు సరి అయిన సమాధానం వస్తుందా, రావట్లేదా? అసలు ఏంటి, ఇంతకాలం నుండి దేవునికి ప్రార్థించాను కానీ నాకు ఏ సహాయం రాలేదు అని మనం చాలామంది చాలాసార్లు అంటుంటాం. అయితే మరి దానియేలు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ముమ్మారు దేవునికి ప్రార్థించడం, స్తుతించడం మనం చూస్తుంటున్నాం. మనకైతే ఏ కట్టుదిట్టాలు లేవు. మనం బహిరంగంగా ప్రార్థన చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవచ్చు, దేవుణ్ణి ఎంతో గోజాడొచ్చు, మొరపెట్టవచ్చు. కానీ అలనాడు మరి దర్యావేషు కాలమున అక్కడ చేసినటువంటి నియమ నిబంధనలను అవన్నీ తెలిసినప్పటికీ కూడా అందులో దానియేలు ముఖ్యుడుగా పనిచేస్తున్నప్పటికీ కూడా తను నమ్మిన దేవునిపై విశ్వాసం నుండి తొలగలేదు. ఆయన ప్రార్థన యొక్క అనుభవము గొప్పగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మనం ఇక్కడ 10వ వచనం ఇందాక చదువుకున్నాము. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలిసి కొనినను. ఎట్టి శాసనం అని అంటే మన 37వ వచనంలో చూడొచ్చు. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గృహలో పడద్రోయబడును అని ఒక చట్టము వెలువడినప్పటికీ కూడా దానియేలు యొక్క భక్తి విశ్వాసం, ఆయన దేనికైనా పర్వాలేదు అనుకొని ఆయన ప్రార్థన అనుభవం నుండి తొలగలేదు. అంటే భయంకరమైన పరిస్థితులు ఉంటే కూడా దేవాతి దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి పట్టుకున్నాడు గనక ప్రార్థన అనుభవము ఎప్పటి వల్లనే కొనసాగుతున్నట్లు మనం చూస్తుంటున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ సంతకము చేయబడిన శాసనము గురించినటువంటి సంతకము వినినప్పటికీ కూడా యథాప్రకారముగా ఎప్పటి వలనే యథాప్రకారముగా అనుదినము ప్రతి దినము ఒక దినము కూడా తొలగించలేదు. 30 రోజులు ఎవరికి మనవి చేయకూడదు, ఏ దేవుణ్ణి పూజించకూడదు, ఎవరిని ఆరాధించకూడదు అని గొప్ప శాసనము ఉన్నప్పటికీ కూడా, అన్ని తెలిసినప్పటికీ కూడా దావీదు ఏం చేస్తున్నాడంటే యథాప్రకారముగా తన బాధ్యతలు నిర్వర్తించుకొని తను యథాప్రకారముగా ఇంటికి వెళ్ళి అనుదినము అనుదిన ఆహారము ఎలాగైతే భుజిస్తామో అలాగే అనుదినము ప్రార్థన అనుభవము కలిగినటువంటి భక్తుల్ని మనం చూస్తున్నాం. అందుగురించే అనుదినము ముమ్మారు మోకాల్లోని, అనగా ప్రతి దినము ముమ్మారు దేవుడి దగ్గర మోకాల్లోని ఆయన ప్రార్థించే సందర్భాన్ని మనకు తెలుసు. ముమ్మారు దేవుడి దగ్గర మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి, అనగా ఆయన నా ప్రార్థన సరాసరి దేవాతి దేవుణ్ణి చేరాలి, నేను దేవుడితో మాట్లాడాలి, నా ప్రార్థన అనుభవంలో ఎలాంటి మచ్చ రాకూడదు, ఏది జరిగినప్పటికీ కూడా సజీవుడైన దేవాతి దేవుణ్ణి ఎరిగి ఉన్నాను కనుక ఆ దేవాతి దేవునికి ప్రార్థించటం నా విధి అయి ఉంటున్నది అని ఆయన అనుదినము యథాప్రకారముగా అనుదినము ముమ్మారు దేవుని దగ్గర ప్రార్థించడము, గోజాడడం మనం చూస్తున్నాం. మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలము మన ప్రార్థన జీవితము, మన అనుభవాలు ఎన్నో ఉండొచ్చు. అవన్నీ తలపోసుకొని మర్చిపోవడం కాదు, కానీ ఇంకనూ మన అనుభవాన్ని రెట్టింపు చేసుకోవాల్సినటువంటి అవసరత. భయంకరమైన పరిస్థితిలో దానియేలు భక్తుడు అనుదినము ముమ్మారు దేవుణ్ణి ప్రార్థించినట్లుగా చూస్తుంటున్నాం. మరి మనం ఎలా చేస్తున్నాము? ప్రార్థిస్తున్నామా? అవసరం వస్తే ప్రార్థన, లేదంటే లేదా? ఎలా ఉంటున్నాము అనే విషయాన్ని కూడా మనం చూడాలి. అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా, అంటే
నేను కళ్ళు తెరవగానే నాకు దేవాతి దేవుణ్ణి చూడాలి అన్న రీతిలో ఆయన యెరూషలేము తట్టునకు కిటికీలు తెరవబడి ఉండి ఏం చేస్తూ ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవాతి దేవుణ్ణి ప్రార్థన చేయొచ్చు, స్తుతిస్తున్నాడు. అనగా పాటల ద్వారా, దేవుని మాటల ద్వారా స్తుతులకు పాత్రుడైన ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించడం మాత్రము మర్చిపోకుండా దేవుణ్ణి స్తుతించడం మనం చూస్తుంటున్నాం. ప్రార్థన అనుభవంలో ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన అనుభవం నుండి తొలగకుండా ఉంటారు. అందు గురించే ఈరోజు నీవు నేను బైబిల్లోని బంగారు మాట ప్రార్థన అనుభవం కలిగి ఉన్నామా? లేదా మనం కలిగి లేనట్లయినా అలనాడు భయంకరమైన పరిస్థితిలో ఉండి దానియేలు భక్తుడు ఏ రకంగా ప్రార్థించాడు మనం అదొక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే తెలియకుండానే మనం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయనను అనుసరించే బిడ్డలంగా మనం ఉంటాం. అలాగే చూస్తే ఆదికాండంలో 24వ అధ్యాయంలో చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. నాహోరు పట్టణము చేరి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొన వచ్చువేళ ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను. ఇక్కడ మనము ఎలియాజర్ను చూస్తే ఇస్సాకు కొరకు మరి తనకు జీవిత భాగస్వామిని కనుక్కోవడానికి అంత దూరం వెళ్తాడు. దూరం నుండి నాహోర్ పట్టణం చేరుకున్న తర్వాత ఒక బావి వద్ద ఆయన కూర్చుంటాడు. నీళ్లు చేదుకోవడానికి వస్తున్నటువంటి ఆ స్త్రీలను చూసిన వెంటనే మరి ఎలియాజరు ఒంటెలను సహితము మోకరింపచేసి తను మోకరించి ప్రార్థిస్తున్నాడు. అలాగే తనతో పాటు జంతువులను సహితము మోకరింపచేసి ప్రార్థించడానికి మోకరింపచేసినట్లు మనం చూస్తుంటున్నాం. అనగా ఆయన యొక్క ప్రార్థన జీవితం, తన యజమానుడగు అబ్రహాము యొక్క ప్రార్థన జీవితం ఎలియాజర్ చూచాడు. ఎలియాజర్ కూడా ప్రార్థన వలనే సమస్తము నేను జయించగలను, లేదా మరి ఆ పట్టణములో ఇస్సాకుకు కావాల్సిన భార్యను నేను ఎక్కడ వెతుకుతాను, దేవా నీవే నాకు దిక్కు అన్న రీతిగా బావి యొద్ద ఆయన మోకరించడమే కాదు కానీ తనతో పాటు తీసుకెళ్లిన ఒంటెలను సహితము మోకరింపచేసి ప్రార్థిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. గొప్ప అనుభవం కలిగిన వ్యక్తులని మనం ధ్యానించుకుంటే మనం కూడా అదే ప్రార్థన అనుభవంలోనికి మనం వెళ్ళగలం. కనుకనే ఈరోజు ప్రార్థన అనుభవాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే మార్క్స్ సువార్త మొదటి అధ్యాయము 40వ వచనంలో ఒక మాటని చదువుకుందాము. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అతనితో చెప్పి ఆయనను వేడుకొనను. ఇక్కడ మనం చూస్తే ఒక కుష్ఠరోగి అంటే ఆయనకు ప్రార్థన అనుభవం ఉంది అని కాదు, కానీ దేవాతి దేవుని చూడగానే, సర్వ సృష్టికర్తను చూడగానే ఆయన లోపల ఒక గొప్ప అనుభవం బయటకు వచ్చింది. ఆ దేవుణ్ణి పట్టుకున్నట్లయితే నేను స్వస్థపడతాను, ఆ దేవునితో మాట్లాడినట్లయితే నేను స్వస్థపరచబడతాను. ఒక చిన్న ప్రార్థన లాగానే ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అంటే ఆయన ఎదుట మోకాల్లోని మోకరించాము అంటే ఆయన్ని మొరపెట్టుకోవడమే మన విధి. మోకాల్లోని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఒక చిన్న మాటతో ఒక చిన్న ప్రార్థనలాగా దేవునికి విజ్ఞాపన చేసుకున్నటువంటి కుష్ఠరోగిని మనం చూస్తుంటున్నాం. ఆయనకు ప్రార్థన అనుభవం లేకపోవచ్చు, కానీ దేవాతి దేవుని గురించి వినినటువంటి వాడుగా మనం గ్రహించవచ్చు. కనుకనే ఆ దేవుణ్ణి చూడగానే, యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడగానే ఆయనలో నుండి వచ్చినటువంటి గంభీరమైన మాట ఏంటి అనంటే నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము. ఒక చిన్న ప్రార్థనే, కానీ దాంట్లో గొప్ప మర్మము దాగి ఉంది, గొప్ప అనుభవము దాగి ఉంది. ఎంతో కాలం నుండి కుష్ఠరోగం చేత బాధపడుతున్నాడు కావచ్చు. కనుకనే దేవాతి దేవుని చూడగానే సర్వ సృష్టికర్త, సమస్తము చేయగల సమర్థుడు కనుక ఆయనకి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తాడని మోకాల్లోని చిన్న ప్రార్థన చేశాడు. అది మన జీవితంలో అనుభవం కలిగి ఉండాలి. అందు గురించే ప్రార్థనానుభవము
కలిగిన వ్యక్తులను చూసాము. ప్రార్థనానుభవము లేకపోయినా విశ్వాసము చేత పలికిన పలుకును మనం చూస్తుంటున్నాం. కనుక బైబిల్లోని బంగారు మాటగా మన జీవితాలలో ఎంతవరకు ప్రార్థన ఉంది? నీవు నేను మన గురించే ప్రార్థన చేసుకుంటున్నామా? మన ఇరుగు పొరుగు, మన వ్యక్తుల గురించి, మన సంబంధాల గురించి ప్రార్థించి దేవుని నుండి పొందుకోవాలని ఆశించుకుందాం. ఎందుకంటే ప్రార్థన అనుభవము మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనయే మన జీవితానికి ఊపిరి వంటిది అని చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం, చదువుకుంటాం. కనుక ఈరోజు ప్రార్థన అనుభవము కలిగి బైబిల్లోని బంగారు మాటగా ప్రార్థన అనుభవం, ఆ మాటను ధ్యానించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తును అనుదినము అనుక్షణము ప్రతి విషయంలో దేవుడి దగ్గర ప్రార్థించే బిడ్డలుగా ఉండే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగును గాక. ఆమేన్.